ఏయ్ స్వర్ణ, ఏంటిది? వదులు స్వర్ణ. నువ్వా? స్వర్ణ ఏంటి? పాము ముంగిసల మధ్య ఇలాంటి సరసాలు కూడానా? నువ్వు స్వర్ణ అనడం షాకింగ్ గా ఉందే. హంసొచ్చిందేమిటి? అంతా మన కర్మ. ఇప్పుడు స్వర్ణ వస్తే అబ్బా, పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. సీత, నువ్వు వెళ్ళి హంసని పిలుచుకెళ్ళు. స్వర్ణ వచ్చేస్తే అందరం కలిసి నాటకం ఆడుతున్నామని అంటుంది. స్వర్ణ వచ్చేలోపే నువ్వు వెళ్ళి తనను తీసుకువెళ్ళు. బ్యాడ్ టైం. అవును సాకేత్, ఏంటిది? వెడ్డింగ్ డే, కేక్ ఇదంతా అది ఏమైంది సాకేత్? అది స్వర్ణ రమ్మని నాకు ఫోన్ చేసింది. తను మీకు ఫోన్ చేసిందా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా చెవిలో పూలు పెడుతున్నావా? కనబడితే ఉప్పు నిప్పు, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది వారు తమరికి ఫోన్ చేసి రమ్మనడమేంటి? అవును సీత, నువ్వు చెప్పిందే కరెక్ట్. నాకు కూడా ఈ కార్డే బాగా నచ్చింది. వదిన సెలక్షన్లో ఫస్ట్. అందుకే ఓ వరస్ట్ సరుకుని నీకు ముడి పెడుతున్నారు. సెలక్షన్ బాగుందట, సెలక్షన్. సిగ్గు లేకపోతే సరే, తెగ ఉబ్బలాట పడుతున్నాడు. తాళి కడతాడట. తాళి కడితే అప్పుడు ఒలిపిస్తాను చర్మం. అందుకే నిన్ను ముందే సెలెక్ట్ చేయమన్నారు పిన్ని గారు. నువ్వింతల్వి అదే మక్క. నా బతుకు చెక్కలు చేయడానికి చేతులు కలుపుతున్నారా? మిమ్మల్ని ఊరికే వదులుతూ గదులు పెట్టి తన్నాలి. జంట ఎంత ముచ్చటగా ఉందో ఈ కార్డ్ కూడా అంతే ముచ్చటగా ఉంది. ఈడు జోడు కుదిరినట్టు కార్డు, కలర్, డిజైన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఏం పోలిక, ఏం పోలిక! మీ తిక్క కుదిరించాక కానీ ఈడు జోడు తెలిసి రాదు. కాళ్ళు విరగ్గొట్టిస్తాను. మీ సంబంధం మామూలుగా అనగదయించను. లోపల వేయించి మరీ కొమ్ముడు కొమ్మిస్తాను. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు జోడీగా భుజాల మీద చేతులు వేసుకుని నడుస్తుంటే ఈడు జోడు తెలిసి రాదు. సాకేత్, ఈ కార్డ్ ఓకే కదా? బ్రహ్మాండం వదిన. నీ కుష్మండం పగులుతుందిలే, ఆగు. సెలక్షన్ అయిపోయింది కదా, ఇంకా ఆర్డర్ ఇవ్వండి. రఘు, ఇదిగో వాళ్ళ విజిటింగ్ కార్డ్. వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసిరా. అలాగే. ఎన్ని ఆర్డర్ ఇవ్వను? ఒక 1000 కార్డుల వరకు ఆర్డర్ ఇవ్వు. సరిపోతాయా సీత? చాలకపోతే మళ్ళీ తర్వాత ఆర్డర్ ఇద్దాం. సరే. రఘు, వెళ్తూ వెళ్తూ ఒకసారి హంస గారిని కూడా కలిసి వెళ్ళు. రఘు, ఎవరి పేరున ఎన్ని కార్డులు కావాలనేది కూడా కనుక్కో. అలాగే సీత, వస్తాను నానమ్మా. మీరు పేరు పేరున వేయించండి, పంచండి. ఎంత ఎక్కువ మంది వస్తే నాకు అంత మంచిది. జనాల్ని బట్టి తన్నుల ప్రచారం మౌత్ అటాక్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. తూ అనిపించుకొని మిమ్మల్ని వదలను. తాతయ్య, నాకు కాస్త పనుంది, వెళ్ళొస్తాను. బైక్ రాణి. పోనీ ఇది హంస, ఈ డ్రెస్ చూడు, చాలా గ్రాండ్గా ఉంది. కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు. అవును సాకేత్, చాలా బాగుంది. రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది.
చాలా రిచ్గా కనిపిస్తోంది. అవును. నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అయితే విష్ లిస్ట్లో పెట్టు. ఓకే ఓకే, యాడ్ చేశాం. ఇంకా చూడు. నెక్స్ట్ ఇది పోనీ ఇంకోటి చూడు. ఇది సాకేత్, నీకు నచ్చినవన్నీ యాడ్ చేయి. అన్నీ ఒకేసారి కార్ట్లో పెడదాం. అయితే ఓకే. ఇప్పుడు శారీ సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ జ్యువెలరీ. వాటి సంగతి అయితే నాకు తెలియదు హంస. ఆ సెలెక్షన్ ఏదో నువ్వే చూసుకోవాలి. చూడు. ఆహా, ఎలా బురుడి కొట్టేస్తుంది. ఛ, దాని సాటిస్ఫాక్షన్ కోసమట. ఇది నచ్చింది. బాగుంది కదా? ఓకే. అయితే ఇది ఓకే చేస్తున్నా. ఎంతసేపు సెలెక్ట్ చేస్తారు? త్వరగా కానివ్వండి, చాలా పొద్దుపోయింది. అయిపోయిందమ్మా. ఇదిగో టీ తీసుకోండి. అమ్మా, ఇది చూడు. శారీ సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇదెలా ఉంది? ఇది కూడా చాలా బాగుంది. ఇది చూడు. అమ్మనా ఓస్ని ఎలాంటి వరుస కలిపావే? నా ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలని ఇలాంటి పిలుపు మొదలు పెట్టావా? నీ నాలుగు కొయ్యాలి. సరే సరే, త్వరగా కానివ్వండి. సరే అమ్మా. టీ తాగు. ఆగు. ఏయ్, నువ్వు తల్లివా మందరవా? ఆవిడ తల్లే ఆడదే. తన రాణి కోసం తను చేసింది. ఈ రాణిగారి కోసం నువ్వు నీ కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా? దాని దగ్గర దాసిగా మారతావా? నీ కాపురంలో కట్టెలు పెట్టుకుంది, నిప్పంటించుకుంది, కాల్చుకుని మంట పెట్టుకుంది. రేపు బూడిద మూట కట్టుకునేది కూడా నువ్వేనే.